మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక దుర్ఘటన జరిగింది. ఒక దుర్మార్గుడు ఒక అమ్మాయిని కిరాతకంగా కొంతమంది టీం తోటి రేప్ చేసిండు కదా. దేవుడు ఎందుకు ఆపలేదంటారా? ఎగ్జాక్ట్లీ. చూడండి, దేవుడు అలా ఆపాల్సి వస్తే మొదట పండు తినేటప్పుడే ఆపాలి అవని. దేవుడు అలా ఆపాల్సి వస్తే పురాణాల ప్రకారంగా ఎన్నో సంఘటనలు జరగకుండా యేసుక్రీస్తు దేవుడు అంటే యేసుక్రీస్తు కదా. మీరు నమ్ముతున్నారా ఫైనల్? అంటే మీరు మీ విషయంలో దేవుడు దేవుడు అని ప్రస్తావిస్తున్నారు కానీ యేసుక్రీస్తు అంటలేరు. నేను యేసుక్రీస్తు త్రియేక దేవుడే దేవుడని నేను నిరూపించాను, నమ్ముతున్నాను, అదే సత్యమని. రైట్, మీరు దేవుడు అనకండి, ఇక యేసుక్రీస్తు అని అనండి. మీరు దేవుడు అని ఎందుకు అంటున్నారు? ఆయన దేవుడు కదా. దేవుడు అంటే దేవుడే, మీరు అంటున్న దేవుడే యేసుక్రీస్తు అంటున్నారు కదా. యేసుక్రీస్తు అనండి అంటున్నాను. యేసుక్రీస్తే దేవుడు. యేసుక్రీస్తే దేవుడు. సరే రైట్, మీరు అట్లే మాట్లాడండి. సరే, ఎందుకు ఆపలేదు చెప్పండి. అది పండు కాదా ఆపింది? మీరు అవ్వ పండు తినే కాడా? అదే చెప్తున్నాను. దేవుడు ఈ భూమి మీద న్యాయం ఏమిటో, ధర్మం ఏమిటో, సత్యం ఏమిటో నేర్పించాలనుకుంటున్నాడు. అందులో కొన్నిటిని జరగనిస్తున్నాడు. అప్పుడే మనకు వివేకం వస్తుంది. ఆయన చేయట్లా, ఆయన చెయ్యట్లేదు. జరుగుతున్న విపత్తులన్నిటికీ ఆయన కారణం అనేది నిజం కాదు. జరుగుతున్న మంచికి మాత్రం యేసుక్రీస్తే కారణం. దేవుడు మంచి చేస్తాడు కాబట్టి. దేవుడు మంచి చేస్తాడు అంటే మంచి చేస్తానేమో దేవుడు, చెడు చేస్తానేమో విపత్తులు. అదే చెప్తున్నాను, దేవుడు మంచి చేస్తాడు, ఆయన చెడు చేయడు. అందుకే ఎవరైనా మనకు మంచి చేస్తే దేవుళ్ళ వచ్చావయ్యా అని అంటారు సహజంగానే. మరి చెడు చేసిన ఎందుకన్నారు? ఎందుకంటే మంచి దేవుడు, చెడు అపవాది, చీకటి, సాతాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు రాలేకపోయాడు? యేసుక్రీస్తు ఎందుకు కాపాడలేకపోయారు? సరే, వీళ్ళంతా దేవుడు కాదని మీరు నమ్ముతారు కదా. హిందూ ధర్మం ప్రకారం హిందూ చూడండి క్రాంతి గారు, నేను వాళ్ళని దేవుడు కాదు అని ఇంతవరకు నా నోటితో నేను చెప్పలే. నమ్ముతారు కదా అని అంటున్నాను. నేను ఏం చెప్తున్నానంటే, సర్వ సమాజానికి దేవుడు ఒక్కడే అని తెలుసుకోండి. నేను తెలుసుకున్నాను నా పరిశోధనతో. ఆయన పేరు నజరేయుడైన యేసు.